హలో అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ స్పాంజ్ కేక్ అండి. ఇది మనకి బ్లాక్ ఫారెస్ట్ కేక్కి యూస్ చేసుకోవచ్చు, అలాగే చాక్లెట్ రఫుల్ కేక్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బేస్ అనేది. ఇప్పుడు ముందుగా మనం ఒక టిన్ తీసుకొని, కేక్ టిన్ తీసుకొని 8 ఇంచ్ టిన్ యూస్ చేయండి. దానిలోకి బటర్ పేపర్ అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ పెట్టుకుందాం. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా 1 కప్, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ అండ్ కోకో పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇవి చక్కగా జల్లించేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. అవన్నీ ఒకసారి కలిపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు తర్వాత ఒక బౌల్ తీసుకోండి, వేరే గిన్నె తీసుకోండి. దానిలోకి 4 ఎగ్స్ వేసుకొని తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ అండి. మనం మైదా 1 కప్ తీసుకున్నాం కాబట్టి షుగర్ పౌడర్ కూడా 1 కప్ తీసుకోండి. అవి రెండు చక్కగా బీట్ చేసేయండి. చక్కగా బీట్ చేయండి. అది క్రీమీ స్ట్రక్చర్ అనేది వచ్చేటట్టు చక్కగా, ఇప్పుడు ఎల్లోయిష్గా ఉంది కదా, అది మొత్తం మీకు వైట్గా వచ్చేయాలి. అలా బీట్ చేసుకుంటే మీకు కేక్ అనేది ఫ్లఫీగా ఉంటుంది, చక్కగా స్పాంజీగా బాగుంటుంది. ఇప్పుడు మనం దానిలోకి ఒక పావు కప్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసేసుకోండి. బీట్ చేసేసిన తర్వాత మనం ముందుగా జల్లించిన పిండి ఉంది కదా, దాన్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ దానిలోకి కొంచెం కొంచెంగా కలుపుకోండి. ఒకేసారి వేయకూడదు. ఒకేసారి వేస్తే కేక్ అనేది మీకు పొంగదండి. అందుకనేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని కలుపుకున్న దాన్ని స్పాచులాతో ఒకసారి నీట్గా కట్ అండ్ మోల్డ్ మొదల్లో కలిపేసుకొని, ఇప్పుడు దాన్ని ముందుగా మనం ఆయిల్ అప్లై చేసిన టిన్ ఉంది కదండి, దానిలోకి ఈ బ్యాటర్ అనేది వేసుకోవాలండి. ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోండి. మీకు బ్యాటర్ అనేది చూసారు కదా, అలానే వచ్చింది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు బ్యాటర్ దానిలోకి వేసిన తర్వాత ఒక 2 టైమ్స్ ట్యాప్ చేయండి. అంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. మరీ ఎక్కువ పెద్దగా ఉంటాయి కదా, అవి పోతాయి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రీ హీట్ పెట్టిన గిన్నెలోకి పెట్టేసుకొని ఈ కేక్ టిన్ అనేది ఒక 35 to 45 మినిట్స్ అండి. మీకు 1 kg రెసిపీకి 35 to 45 మినిట్స్ పడుతుంది కంపల్సరీ. మీరు చెక్ చేసుకోండి, మధ్యలో ఒకసారి 40 మినిట్స్కి చెక్ చేసుకొని అప్పటికి బేక్ అవ్వకపోతే ఇంకో 5 మినిట్స్ అలా ఉంచి చూసుకోండి. చూసారు కదా, టూత్ పిక్ నీట్గా వస్తుంది అంటే మనకి కేక్ బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోండి. చూసారు కదా ఎంత స్పంజీగా వచ్చిందో. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.